దేనికి దేనికి సిద్ధపడాలి? దేవుడు మనల్ని విరగొట్టి నల్లగొట్టి శుద్ధి చేయడానికి అనుమతించే శ్రమలకు మనం సిద్ధపడాలి. రాసుకో, అయిపోయింది కూటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి సిద్ధపడాలి? దేవుడు మనల్ని విరగొట్టి నల్లగొట్టి శుద్ధి చేసి శుద్ధ సువర్ణంగా మార్చడానికి మన బ్రతుకుల్లోకి అనుమతించిన శ్రమల కొరకు మనం సిద్ధపడాలి. అది విశ్వాస పరీక్షగా రావచ్చు, నీలో ఉన్న పాపాన్ని తొలగించడానికి రావచ్చు, లేదా నీకు ప్రమోషన్ కోసం రావచ్చు, లేదా జీవ కిరీటం నీకు దక్కున్నట్లు రావచ్చు, లేదా నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా ఒక ముళ్ళులాగా నీకు రావచ్చు. వచ్చిన శ్రమ ఏ విధంగానన్నారా అని అనవసరంగా అది రాదు, వచ్చింది నా మేలుకేనని నువ్వు శ్రమను సహించి భరించి దేవుని ప్రేమించి ఇంకా హత్తుకొనున్నట్లు శ్రమలను మన జీవితంలో దేవుడు అనుమతించిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించుటకు మనం సిద్ధపడాలి. అవి ఎంతటివైనా ఎదిరించి నిలుచున్నట్లు మనం సిద్ధపడాలి. మన సిద్ధపాటులో ఒక భాగం అది. ఒకటి, శ్రమలకు సిద్ధపడ్డోడిగే సింహాసనం యొక్క సిద్ధపాటు. శ్రమలకు సిద్ధపడని వాడు సింహాసనం పొందలేడు. సింహాసనానికి సిద్ధపాటే శ్రమలకు సిద్ధపాటు. ఓకేనా? రైట్. రెండవది, సువార్త పక్షమున పోరాడుటకు సిద్ధపడాలి. సువార్త పక్షమున పోరాడుటకు సిద్ధపడాలి. సువార్త గొంతు నులమటానికి దుష్టులు పన్నాగాలు పన్నారు, మత ఉన్మాదులు కుట్రలు పన్నారు. కొన్ని ప్రదేశాల్లో చట్టాలు చేశారు, మళ్ళా చేయాలనే కుట్ర కూడా పన్నారు. ఒకవేళ ఒక దైవజనుడి గళాన్ని ఆ సమాజంలో ఆపేస్తే ఆ దైవజనుడి పెంపకంలో పెరిగిన ప్రతి గళము లేవాలి వ్యక్తిగత సువార్తకి.